హలో గైస్, వెల్కమ్ టు అదర్స్ ఫ్యాక్స్ వరల్డ్. ముందుగా నాన్ సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం చాలా తక్కువ మంది చూస్తున్నారు. సో డూ సబ్స్క్రైబ్ గైస్. అండ్ మీకు యాజ్ యూజువల్గా తెలిసిందే, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను చెప్తూనే ఉంటాను. బట్ నాన్ సబ్స్క్రైబర్స్ కాకుండా సబ్స్క్రైబర్స్ కూడా సపోర్ట్ చేస్తే మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది మా టీంకి. ఇక మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. యాజ్ యూజువల్గా నేను సలార్ మీద ముందు నుంచి చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను. బట్ రీసెంట్గా సలార్ మూవీ రివ్యూ అయితే చేయలేదు. అండ్ దానికి రీజన్ కూడా చెప్తాను. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ వీడియో చేయడానికి యాక్చువల్లీ నేను రివ్యూ కూడా చేయలేదు. యాక్చువల్లీ వేరే టాపిక్ మీద చేద్దాం అనుకున్నాను. బట్ నాకు చాలా కోపం వచ్చింది. ఏంటంటే సలార్ మీద అయితే చాలా క్రియేటర్స్ అయితే చూస్తున్నాను. చాలామంది అయితే ఏడుస్తున్నారు. చాలామంది అంటే ఎందుకు 1000 crores కలెక్ట్ చేయలేదు, 750K ఎందుకు ఆగిపోయింది, సలార్కి ఏమైంది, ఇలా చాలామంది వచ్చి చాలా వీడియోలు అయితే చేస్తున్నారు. లైక్ ఎగ్జాంపుల్ చెప్తే పవర్ ఆఫ్ మూవీ లవర్, సినిమా లవర్ ఇలాంటి వాళ్ళు చాలామంది చేస్తున్నారు. బట్ నేను వారిని ట్రోల్ చేయడానికైతే ఈ వీడియో అయితే చేయడం లేదు. నేను ఫ్యాక్ట్స్ చెప్పడానికైతే చేస్తున్నాను. వారు ఇచ్చిన స్టేట్మెంట్స్లోనే కొన్ని రైట్ ఉన్నాయి, కొన్ని రాంగ్ ఉన్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద రీజన్స్ రాంగే చెప్పేసి తమ్నైల్ కూడా ఎందుకు 1000 crores కలెక్ట్ చేయలేదు అని చెప్పి లోపల టాపిక్లో ఇంకోటి చెప్తే అది వీడియోకి కరెక్ట్ కాదు. అది నేనైతే ఇప్పుడు ప్రూవ్ చేయబోతున్నాను. అండ్ మన సలార్ ఎందుకు మనకి టీఎఫ్ఐకి ప్రైడ్ అని చెప్పబోతున్నాను. అండ్ ఫస్ట్ విషయానికి వస్తే వారు చెప్పింది 1000 crores ఎందుకు కలెక్ట్ చేయలేదు అని. ఈ రీజన్ అయితే కరెక్టే. 750 crores ఎందుకు కలెక్ట్ చేసింది, 750 crores కలెక్ట్ చేసింది సరే, 1000 crores ఎందుకు పోలేదు, ఆ రీజన్ నేను జెన్యూన్గా చెప్తా. ఆ రీజన్ ఎందుకంటే రియల్గా అయితే హొంబాలే ఫిలిమ్స్ అండ్ ప్రశాంత్ నీల్ వారు అయితే టికెట్ రేట్స్ అయితే స్టార్టింగ్లో కొన్ని రోజులు పెంచేశారు. అంటే ఒక ఫిక్స్డ్ రేట్ అయితే ఇచ్చారు, రికార్డ్ స్థాయిలో వస్తాయని. బట్ ఆ స్థాయిలో వచ్చినాయి, కానీ అది కంటిన్యూ చేశారు. ఇదైతే కరెక్ట్, నేను ఒప్పుకుంటా. బట్ లాంగ్ రన్లో నిలిచింది సలారేగా, డంకి నిలవలేదు కదా. యూట్యూబర్స్ ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే డంకి నిలిచింది, సలార్ ఓడిపోయింది అంటున్నారు. కానీ ఆల్ కార్పొరేట్ కలెక్షన్స్ అన్ని వీళ్ళకి తెలియడం లేదు. అది యాక్చువల్గా కార్పొరేట్ కలెక్షన్స్. అది వాళ్ళు ఈ పతాన్కి జవాన్కి ఏమో, కానీ పతాన్కి అలానే జరిగింది. పతాన్కి వాళ్ళు 1200 crores, ఇది నా ఫ్రెండ్కి కూడా చెప్పాను నేను. 1200 crores వాళ్ళు చెప్పింది. ఆ 1200 crores కానీ రియల్గా చెప్పాలంటే కార్పొరేట్ కలెక్షన్స్లో జరిగింది. యాక్చువల్ కలెక్షన్స్ ఏంటంటే 300 crores మాత్రమే పతాన్కి. కానీ వాళ్ళు చెప్పింది ఏంటి, 1200 crores. ఇది కార్పొరేట్ మాఫియా. ఇది బాలీవుడ్లో జరుగుతూనే ఉంది, ఇప్పటికీ జరిగింది. డంకీ కూడా జరిగింది. రాజ్ కుమార్ హిరానీ వీకేశ్వర్క్ అని చెప్పారు. లాంగ్ రేంజ్లో ఇలా నిలుస్తుంది. ఓకే, స్టోరీ బాగుంది, అంతా బాగుంది అనుకోవచ్చు, కానీ ఎలా నిలుస్తుంది? అలా అనుకుంటే సలార్ టాప్లో ఉంది నెట్ఫ్లిక్స్లో నాన్ ఇంగ్లీష్ మూవీగా. అండ్ ఓవరాల్ వరల్డ్లో టాప్ 3లో ఉంది. మెజారిటీ ఆఫ్ ద యూట్యూబర్స్కి ఈ విషయం అయితే అర్థమవడం లేదు. ఒక మూవీ 750+ crores కలెక్ట్ చేసి నెట్ఫ్లిక్స్లో అంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో టాప్లో ఎలా నిలుస్తుంది? రీజన్ డిమాండ్ ఉండబట్టే కదా. అండ్ డిమాండే కాకుండా ఆ మూవీలో కంటెంట్ ఉండబట్టే కదా. అండ్ సెకండ్ రీజన్ చెప్తాను. ఈ రీజన్ అయితే మెజారిటీ ఆఫ్ ద యూట్యూబర్స్ చెప్తారు, ఇప్పుడు చెప్తూనే ఉన్నారు, ఉగ్రం రీమేక్. సరే, మీరు అనబట్టే ఉగ్రం రీమేకే అనుకుందాం. ప్రశాంత్ నీలే ఇంటర్వ్యూలో చెప్పేశారు ఉగ్రం రీమేక్ అని. ఉగ్రంని నేను ఒక కేజీఎఫ్ రేంజ్లో చూడాలనుకుంటున్నాను, దానికి ఈ మూవీ తీశాను, అంతే నా ఉద్దేశం, అంతే అని సారే చెప్పేశారు, ప్రశాంత్ నీల్ గారే చెప్పేశారు. ఉగ్రం రీమేక్ అయితే దాదాసాహెబ్ పాల్కే 2024 అవార్డ్స్ ఫంక్షన్లో ఫిలిం ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేదా? ఆ రేంజ్లో తీసినారు కాబట్టి, అలాంటి కంటెంట్ పెట్టినారు కాబట్టి వచ్చింది. ఆ రేంజ్ కంటెంట్ ప్లస్ ఓపెన్గా చెప్తున్నా, ప్రభాస్ అన్న యాక్టింగ్, నీల్ గారి డైరెక్షన్ ఇదంతా చేరింది కాబట్టి అవార్డు వచ్చింది, ఇంత సక్సెస్ అయింది. యూట్యూబర్స్ చెప్పే ఇంకో రీజన్ కూడా ఉంది. ఆ రీజన్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ రీజన్ ఏంటంటే మ్యూజిక్ బాగోలేనది అండ్ కేజీఎఫ్ రేంజ్లో లేదు అంటున్నారు. దానికి ఆన్సర్ ఏంటంటే, మనము ఒక మంచి మూవీ లైక్ కేజీఎఫ్ 1 అండ్ కేజీఎఫ్ పార్ట్ 2 ఒక పీక్ అనుకోండి, ఒక హైయెస్ట్ పీక్, మౌంట్ ఎవరెస్ట్ లాంటివి, బాహుబలి ఇలాంటివన్నీ ఒక పీక్స్, RRR ఇలాంటివన్నీ ఒక పీక్స్. ఇలాంటి మూవీస్ చూసినప్పుడు మనకి ఆ రేంజ్లో మ్యూజిక్ కావాలనిపిస్తుంది. కానీ ఇక్కడ యూనిక్ మ్యూజిక్ని, ఇంకో రేంజ్ ఆఫ్ మ్యూజిక్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నారు చాలామంది. ఆ రేంజ్ మ్యూజిక్లోనే అడిక్ట్ అయిపోయి ఉంటారు. అంటే ఆ రేంజ్ మ్యూజికే కావాలి మాకు అని. ఈ రేంజ్ మ్యూజిక్ వాళ్ళు ఎంజాయ్ చేయరు, అదే ఒక రీజన్. కానీ నేను హానెస్ట్గా చెప్తున్నాను, ఒక్కో సీన్స్లో అయితే మ్యూజిక్ ఇంకా ఎక్స్పాండ్ చేయాల్సి ఉంది. బట్ ఓవరాల్గా మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అది చాలామంది అయితే ఒప్పుకోవడం లేదు, ఏడుస్తున్నారు దాని మీద అయితే. ఓవరాల్గా మూవీ మీద అయితే ఏడుస్తున్నారు.
దీనికైతే రీజన్స్ అయితే చేశాను. వీడేంటి ప్రభాస్ అన్న మీద ఇంత సపోర్ట్ ఇస్తూ వీడియోస్ అయితే చేస్తున్నారు, వారికి సపోర్టే చేస్తున్నాడు అని అనుకుంటే మీ పొరపాటే. నేను ప్రభాస్ అన్న ఫ్యానే, కానీ నాకు టీఎఫ్ఐ అంటే చాలా ఇష్టం. టాలీవుడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ టాలీవుడ్లో అంటే ఏ మూవీ అయినా నాకు ఈక్వలే. అది RRR కావచ్చు, సలార్ కావచ్చు, బాహుబలి కావచ్చు, పుష్ప కావచ్చు, ఇవన్నీ మాకైతే చాలా ఇష్టం. అన్ని మూవీస్ని ఒకే రేంజ్ కంటెంట్లో అంటే అన్ని మూవీస్ని ఒకే జోనర్లో చూస్తాం మేము. బట్ మా అన్న మూవీని కూడా మేము అదే విధంగా చూస్తాం, అదే విధంగా ప్రేమిస్తాం. నేను వేరే యూట్యూబర్స్ లాగా ఆన్ స్క్రీన్లో అంటే యూట్యూబ్లో అయితే ప్రభాస్ అన్న మీద చాలా ప్రేమను చూపించి ఆఫ్ స్క్రీన్లో అంటే యూట్యూబ్ లేని టైంలో తిట్టడం అయితే చేయను. నేను ప్రభాస్ అన్న ఫ్యాన్నే. యాజ్ యూట్యూబ్లో కూడా అలాగే చెప్పుకుంటా, అండ్ ఆఫ్ స్క్రీన్లో కూడా నేను అలాగే చెప్తా. అండ్ అలా అనుకుంటే సలార్ సినిమా మీద మూవీ మీద రివ్యూనే చేయలేదు, మెయిన్ రివ్యూ. అన్ని మూవీస్కి అయితే చేసేవాడిని, సలార్ మూవీ మీదే చేయలేదు. రీజన్ ఏంటంటే అప్పుడైతే చేయలేకపోయా. బట్ ముందు సలార్ మీద వీడియోస్ అయితే చాలా అయితే వస్తాయి. బట్ దానికి బదులు హనుమాన్ మూవీ మీద అయితే చేశాను రీసెంట్గా అయితే. అండ్ దానికోసం సారీ అయితే. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇది సలార్ మీద చేస్తున్న వీడియో అయితే. ఇలాంటి వీడియోస్ చాలా అయితే వస్తాయి. జస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ చేయండి. సపోర్ట్ ఇష్టమైతే సపోర్ట్ చేయండి. అండ్ అంతే, ఇంకేం చెప్పగలను. మీ సపోర్ట్ చాలా కావాలి నాకు. థ్యాంక్ యూ.